మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టేది ఎవరో తెలుసా మీకు? అది మీరే. అవును, ఏంటి తినిలా చెప్తుంది అనుకుంటున్నారా? మి నిజంగా మీరు మీతో మాట్లాడుకునే నెగెటివ్ సెల్ఫ్ టాక్ వల్ల, సెల్ఫ్ క్రిటిసిజం వల్ల మీరు ఏ పని చేయాలన్నా చెయ్యలేకపోవడం వల్లనో, లేదంటే నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను పర్ఫెక్ట్ కాదు, నేను అర్హురాలిని కాదు అని మీతో మీకు చెప్పుకొని నేను ఏ పని చెయ్యట్లేదని మీకు మీరే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టుకుంటారు. అవునా కాదో ఒకసారి ఆలోచించుకోండి. మీరు మీతో మాట్లాడుకునే నెగెటివ్ టాక్ వల్ల, సెల్ఫ్ క్రిటిసిజం వల్ల మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మీరు సరదాగా నాకంత సీన్ లేదు, నా వల్ల కాదు అనుకున్నప్పుడల్లా మీ మైండ్లో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గుతూ వస్తుంది. సో మీరు ఇలా ఫీల్ అవుతే, మీకు ఇలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడల్లా నేను ఫెయిల్ అయ్యాను అని అనిపించినప్పుడు నేను ఇంకో ట్రై ఇస్తాను అనుకోండి. నా వల్ల కాదు, నేను ఈ పని చేయలేను అన్నప్పుడు జస్ట్ నేను స్టార్ట్ చేస్తాను అనుకోండి. నేను అంత దూరం వెళ్ళలేను, నా వల్ల జరుగుతుందో లేదో అన్న థాట్ వచ్చినప్పుడల్లా ఓకే, నేను ఒక చిన్న స్టెప్తో స్టార్ట్ చేస్తాను, అక్కడి వరకు వెళ్ళలేకపోయినా అని మీకు మీరే చెప్పుకోండి. మిమ్మల్ని మీరే ఒక ఫ్రెండ్ లాగా పాజిటివ్గా డే బై డే చిన్న చిన్నగా పాజిటివ్గా మాట్లాడుకొని చూడండి. సెల్ఫ్ క్రిటిసిజం తగ్గించుకోండి, సెల్ఫ్ టాక్ తగ్గించుకొని పాజిటివ్గా మాట్లాడండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి. Thank you, Mamata Mallam, Emotional Strength Coach for Women. DM strong in the comment box for guidance and support. Like, share, subscribe and follow for more updates.